కరికులం కానీ ఇవన్నీ ఒకటి స్టెప్ బై స్టెప్ మీరు అన్నారు చాలా జాగ్రత్త తీసుకున్నారని. సో దీంతో పాటు ఇప్పుడు క్యాంపస్ లో స్టూడెంట్స్ అందరూ కూడా అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ రావడానికి కానీ, మీరు ఇందాక అన్నారు ఫారెన్ పిల్లలందరూ కూడా చాలా ఎక్కువ కష్టపడతారు, కానీ మన దగ్గర పిల్లలు చాలా తొందరగా గ్రాస్ప్ చేయగలుగుతారు. బట్ స్టిల్ మన దగ్గర ఎందుకు ఆ ఇండస్ట్రీ గ్యాప్ అనేది ఏర్పడిందంట? అంటే మనము పిల్లల్ని ఒక రకమైన బానిసతత్వంలోకి నెట్టుతున్నాం. టీచర్ చెప్పేస్తాడు అన్ని. ఇప్పుడు మన చిన్న క్లాసులో ఉన్నప్పుడు 5వ 6వ తరగతిలోనో ఒక ప్రశ్న అడుగుతాం మన స్టూడెంట్ని. ఆ స్టూడెంట్ చాలా కన్వీనియంట్గా ఏం చెప్తాడు, ఇది మా సార్ చెప్పలేదు అంటాడు. అంటే విద్యార్థికి ఏమిటంటే సార్ చెప్తేనే నేర్చుకోవాలి, లేకపోతే నేర్చుకునేది లేదు అని. ఆ ఫారిన్లో స్టూడెంట్స్ అది కాదు, వాళ్ళకై వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. కానీ మా సార్ చెప్పలేదు అనేటువంటి భావన వాళ్ళకు ఉండదు, నేర్చుకోవాలనే భావన ఉంటుంది. అంటే మా స్టూడెంట్స్ అక్కడ ఒక 100 గంటలు పనిచేస్తారు. మేము ఒక 5 గంటలు లెక్చర్ చేస్తే వాళ్ళు 100 గంటలు దాని మీద ఎక్స్ప్లోర్ చేస్తారు. మన దగ్గర మనం 100 గంటలు పాఠం చెప్తాము, 5 గంటలు కూడా చదవరు. ఇప్పుడు ఉదాహరణకి చాలా ఇంజనీరింగ్ కాలేజీలు 4 సంవత్సరాలు ఇంజనీరింగ్, ఏ విద్యార్థినైనా అడగండి 10 రోజుల ముందు మాత్రమే ఎగ్జామ్స్ చదువుతారు. అంటే దానికి 4 సంవత్సరాల కోర్సు అవసరమా? దీని 4 సంవత్సరాల కోర్సు ఫస్ట్ క్లాసు డిస్టింక్షన్ వచ్చిన తర్వాత జాబ్ వస్తుందా? లేదు. మళ్ళీ అమీర్పేట్ సెంటర్కి వెళ్ళాలి. అమీర్పేట్ సెంటర్లో ఏదో ఒక చిన్న టీచింగ్ షాప్ ఉంటుంది. అది ఆ టీచింగ్ షాప్లోకి వెళ్ళి ఆయన మొత్తం మళ్ళీ C++ జావా లావా అన్నీ చెప్తాడు. 1500 రూపాయలకు ఇదంతా చెప్తాడు ఒక 6 నెలలు. తర్వాత మాక్ ఇంటర్వ్యూలు, ఫేక్ ఇంటర్వ్యూలు అన్నీ చేయించి ఆ తర్వాత వాళ్ళని యుద్ధానికి రెడీ చేస్తే అప్పుడు 6 మంత్స్కో 1 ఇయర్కో జాబ్ వస్తుంది. అంటే ఒక స్మాల్ టీచింగ్ స్టాప్, పాన్ డబ్బా సైజు ఉన్నటువంటి టీచింగ్ షాపు అమీర్పేట్లో చెప్పగలిగి 6 నెలల్లో 1 ఇయర్లోనూ ఉద్యోగం ఇప్పించగలిగిన కెపాసిటీ ఉన్న విద్యార్థిని మీరు 4 ఏళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకు చేయలేకపోతున్నాం మనం? అంటే అక్కడ ఉండేటువంటి విద్య ఇర్రెలవెంట్ అయి ఉండాలి, లేకుంటే స్టూడెంట్స్ చాలా లైట్గా తీసుకొని ఎంజాయ్ చేస్తూ 10 రోజుల ముందు మాత్రమే. అక్కడ టీచర్ల కంప్లైంట్స్ కూడా ఉన్నాయి, స్టూడెంట్స్ సరిగ్గా రారు, వస్తే కూడా ఫోకస్ ఉండదు, చెప్పేది చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే మా అంకుల్ తీసుకోమన్నాడు ఇంజనీరింగ్ చేరాను, నా ఇంట్రెస్ట్ నేను చేరట్లేదు. ఇక ఇలాంటి కార్యక్రమాల వల్ల చాలామందికి కాలేజీలో సరైనటువంటి లెర్నింగ్ జరగట్లే. అన్ని కాలేజీలు జరుగుతుంది నేను అన్నట్లే, చాలా వరకు కాలేజీలు ఇలాగే ఉన్నాయి. మన గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరీ కష్టం, అక్కడ టీచర్లు కూడా సరిగ్గా దొరకరు. ఈ కారణాల చేత ఏదైతే విద్యను మనం ఇవ్వదలుచుకున్నామో అది ఇవ్వటం లేదు. ఇంకొకటి, మనం ఎప్పుడు కూడా ఒక 10-15 ఏళ్ళు ప్రపంచంతో పోటీ పడకుండా వెనకనే ఉంటున్నాం. ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఇది జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఇంకొక 20 ఏళ్ళు కూడా ఇలాగే ఉంటుంది. మన విద్యా విధానంలో మార్పు రాకపోతే ఇది ఇలాగే ఉంటుంది. అందుచేత ఏం చేయాలి మనం అంటే, ఇప్పుడు ఇతర దేశాల్లో కన్నా మన స్టూడెంట్స్ చాలా మేధావులు అయినప్పుడు, వేరే దేశాలకు వెళ్ళి రాణించగలిగినప్పుడు మరి మన దేశంలో ఎందుకు రాణించలేకపోతున్నారు అని విద్యా విధానంలో మార్పులు, సమూలమైనటువంటి మార్పులు ప్రభుత్వం తీసుకురావాలి. దానికి విద్యా సంస్థలు కూడా అన్నీ సహకరించాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. ఇది జరిగితే తప్పకుండా, ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఈ మధ్య కాలంలో BBA, BCom లాంటి కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సమానంగా, ఇంజనీరింగ్ కోర్సుతో సమానంగా వాళ్ళు ఒక విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. 3 ఇయర్స్ డిగ్రీలోనే ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా అన్ని రంగాల్లో తీసుకొస్తే దానికి మరి ఏమి ఇబ్బంది అయిందో తెలియదు, కానీ ఈ సంవత్సరం పర్మిషన్ ఇవ్వవలసింది ఇవ్వలేదు. నాకు తెలిసి బహుశా ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి అబ్జెక్షన్లు వస్తున్నాయని పేపర్లో వస్తుంది. ఎందుకంటే BBA, BA కోర్సులు కూడా దాంతోపాటు ఈక్వల్ అయితే ఇంజనీరింగ్కి ఏం డిమాండ్ ఉంటుంది అని. అంటే ఇంజనీరింగ్ వాళ్ళు ఇంకొక 2 స్టెప్స్ ముందుకు వెళ్ళి కొత్తదనాన్ని సంతరించుకొని కొత్త విధానాలు తీసుకురావాలి, కొత్త సిలబస్ చెప్పాలి. ఇండస్ట్రీ వాళ్ళకి తెలియని యాక్చువల్గా ఏంటి అంటే విద్యా విధానంలో కొత్తదనాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్నోవేషన్ జరగాల, అప్పుడు ఇండస్ట్రీలోకి వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఇది అదర్ వే రౌండ్ అవుతుంది. అందుచేత ఈ సందిగ్ధతను ఈ యొక్క విధానాన్ని కూడా చేసుకోగలిగితే అందుకు పెట్టుబడులు కూడా పెట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. ఇప్పుడు కేవలము ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలి, ఇంత ల్యాండ్ ఉండాలా, ఇన్ని బిల్డింగ్లు ఉండాలని చెప్తారు, కానీ ఇంతమంది టీచర్లు ఉండాలని నంబర్ చెప్తారు, కానీ ఎంత క్వాలిటీ టీచర్లు అనే దాని గురించి ఏం లేదు. కాబట్టి క్వాంటిటీ కాదు, వాసి ఇంపార్టెంట్, రాశి కాదు. కాబట్టి ఈ వాసికి రాశికి తేడా ఎరిగితే అలాంటి విద్యా విధానం వచ్చినట్టయితే మన దేశంలో ఇప్పుడు ఉదాహరణకు అమెరికా లాంటి దేశాలు అక్కడ ఉండేటువంటి ఇంజనీర్లు అందరినీ కూడా మనం అమీర్పేట్లో ఒక 2 నెలల కాలంలో తయారు చేయొచ్చు. అమీర్పేట్లో ఉన్నటువంటి టీచింగ్ షాప్స్ తక్కువగా అంచనా వేయకూడదండి. అది అసలు అమెరికా దేశంలో సాఫ్ట్వేర్ని నిర్ధారణ చేసేది ఇక్కడ.
అక్కడ ఏదైనా కొత్త ప్రోగ్రాము ఏదో అవసరం ఉందంటే ముందు అమీర్పేటలోనే తెలుస్తుంది. దేర్ ఇస్ డైరెక్ట్ లింక్ బిట్వీన్ అమెరికన్ ఎకానమీ టు అమీర్పేట ఎకానమీ అని చెప్తూ ఉంటాను. చాలా కొత్తదనం ఉన్నటువంటి అక్కడ మళ్ళీ టీచింగ్ షాప్స్. బట్ నేను టీచింగ్ షాప్స్ ఎందుకు అంటున్నా అంటే సైజుని బట్టే, వాళ్ళ మేధాశక్తిని కానీ వాళ్ళు చేసే పనిని నేను తక్కువ చేసి మాట్లాడడం లేదు. అందుచేత ఈ ఇంజనీరింగ్ కాలేజీ కూడా కొత్తదనాన్ని సంతరించుకొని అన్ని కోర్సులు, ఒక ఇంజనీరింగ్ కాదు, బీబీఏ, బీకామ్ ఇవన్నీ కూడా ఈ సిలబస్ ఉంటుంది. అందుకని సినర్జీలో మేము ఏం చేసాము, యూజువల్గా ఏ కాలేజీలోనైనా అయితే ఎంబీఏ ప్రోగ్రాంలో, మాది పీజీడీఎం ప్రోగ్రామ్ అంటాం, అది అటానమస్ బిజినెస్ స్కూల్ కాబట్టి అక్కడ మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ ఈ 3 ఉంటాయి. గత 30 ఏళ్ళుగా ఇవే స్పెషలైజేషన్స్. ఈ సర్దికూడు ఎన్నాళ్ళు వాళ్ళకు వడ్డిస్తాం మనం? ఆ పాచిపోయిన భోజనం ఎంతకాలం పెడతాం? తినగలుగుతారా పిల్లలు? అందులో హెచ్ఆర్లో ఎన్ని మార్పులు వచ్చాయి? తర్వాత ఒక స్పెషలైజేషను లేదా కొన్ని మంచి కాలేజీలో డ్యూయల్ స్పెషలైజేషను అని ఒకటి. అందులో 2 ఏళ్ల కాలము వాళ్ళు వచ్చేది మాత్రం 10 రోజుల ముందే ఎగ్జామ్కి వచ్చి చదువుకుంటారు, ఎగ్జామ్ రాస్తారు, అందరికీ డిస్టింక్షన్లు వస్తాయి. మళ్ళీ ఇదేమిటో తెలియదు జనాలకి. అయితే దీనికి ఒకటి విరుగుడు ఏమిటి అంటే, మార్కెటింగ్ గురించి ఒక్క మాట చెప్తాను నేను. ఇప్పుడు ఫ్యాషన్ మార్కెట్ ఉంది. ఫ్యాషన్ మార్కెట్ చేయటానికి, ఒక సాఫ్ట్వేర్ను మార్కెట్ చేయడానికి, ఒక సినిమాను మార్కెట్ చేయడానికి తేడా ఉంది. మార్కెటింగ్ ఈజ్ నాట్ కామన్ ఫర్ ఎవ్రీ సెక్టర్. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చూడండి, చాలా మంది రియల్ ఎస్టేట్, ఒక రెనాల్డ్స్ పెన్ అమ్మడానికి ఒక ఎంబీఏ ఉంటాడు, టై కట్టుకుంటాడు, సేల్స్ మెన్గా వస్తాడు. అలాగే ఒక ఏ ప్రాపర్టీ చూసుకున్న హైదరాబాద్ లాంటి దాంట్లో 1 కోటి రూపాయలు లేకుండా ఏ ఇల్లు కొనలేము ఈ రోజుల్లో. 1 కోటి రూపాయల ప్రోడక్ట్ అమ్మడానికి ఎవరు వస్తారంటే 10th ఫెయిల్ అయిన వాడు వస్తాడు. అంటే 1 కోటి రూపాయల వస్తువుకి విలువ లేదా? దాంట్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎందుకు వెళ్ళరు అక్కడికి? ఎంబీఏ చేసిన వాళ్ళని ఎందుకు వెళ్ళరు అంటే, ఎంబీఏలో రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ అని కోర్స్ స్పెషలైజేషన్ లేదు. ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చాలా డబ్బులు ఉన్నాయి. ఒక ప్లాట్ అమ్మితే కనీసం అంటే 1 లక్ష రూపాయలు, 1.5 లక్షలు, 2 లక్షలు కమిషన్ వస్తుంది. అది చేసే వాళ్ళందరూ కూడా, నేను నిరక్షరాస్యులని అన్నాను కానీ ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాదు, ఆ రంగంలో ఏదో అనుభవం మీద వచ్చినటువంటి వాళ్ళే ఉంటారు. కానీ దానికి ఒక ప్రత్యేకమైన డిగ్రీ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ని ఎందుకు చేయకూడదు? ఒక రియల్ ఎస్టేట్లో చేస్తే ఒక బంగ్లా అమ్మడానికి 1000 మందికి జాబ్స్ వస్తాయి కదా. అందుకని సినర్జీ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ అనే ఒక కొత్త కోర్సు డిజైన్ చేసింది. సూపర్. ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేయాలి. ఉదాహరణకు జెమ్స్ అండ్ జ్యువెలరీ, రైట్? బంగారం అమ్ముతాము, కొంటాం కదా. బంగారు షాపులు ఎంత ఉంటాయి? పాన్ డబ్బా కన్నా కొంచెం చిన్న సైజు ఉంటాయి, లేదా ఒక పెద్ద సైజు ఉంటాయి. పాన్ డబ్బాలే అన్ని బంగారు షాపులు 100 కోట్ల బిజినెస్ చేస్తారు ఒక్కొక్కరు, మార్వాడి సీట్లు కదా. బంగారం ఎంత పెద్ద, ఈ మధ్య కాలంలో కొన్ని ఏవో 1,00,000 ఫీట్ల పెద్ద షాప్ పెట్టినాము మాది, ఆ జ్యువెలరీ అని తప్పితే మిగతా అన్ని కూడా చిన్న చిన్న షాపులే ఉంటాయి. అది ఫ్యామిలీ బిజినెస్. ఆ ఫ్యామిలీ బిజినెస్ నుంచి మనం ఎందుకు వాళ్ళని ప్రొఫెషనలైజ్ చేయలేము? ఫ్యామిలీ బిజినెస్ ఇన్ ఎంబీఏలో ఫ్యామిలీ బిజినెస్ అని ఒక స్పెషలైజేషన్ ఎందుకు పెట్టలేము? ఫ్యామిలీ బిజినెస్ను ట్రాన్స్ఫార్మ్ చేసి ప్రొఫెషనల్ బిజినెస్గా చేయడానికి అన్ని సెక్టర్కి తయారు చేసే ఎంబీఏ పనికిరాదు. ఫ్యామిలీ బిజినెస్ కంటూ కొన్ని లక్షణాలు ఉంటాయి. దాని పూర్వపరాలు మనం తెలుసుకొని దానికి తగ్గట్టు మనం చేసి ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్మెంట్ అని ఒక స్పెషలైజేషన్ పెడితే, ఆ గోల్డ్ షాపులు, జెమ్స్ అండ్ జ్యువెలరీ వాళ్ళ యొక్క ప్రత్యేకతలు వేరే ఉంటాయి. జెమ్ని ఎలా గుర్తించాలి, దానికి ఎట్లా ఖర్చు చేయాలి, దానికి ఉన్నటువంటి పూర్వపరాలు అన్నీ తెలిస్తే ఆ రంగంలో మనం ఎందుకు ఎంబీఏని చేయకూడదు? అందుకని జమాలజీ, ఎంబీఏ ఇన్ జమాలజీ అని సినర్జీ ఒక కొత్త డిజైన్ చేసింది, ఒక ప్రోగ్రామ్. సూపర్.